బాకీ కాలికి గాయం అవ్వడంతో అమర్ వెంటనే హైదరాబాద్కి బయలుదేరి వస్తాడు. డాక్టర్ బాగీని చెక్ చేస్తుంటే కాలు బాగా నొప్పిగా ఉండడంతో బాగీ ఇబ్బంది పడుతూ ఉంటుంది. అమర్ బాగీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. అమర్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. తర్వాత అమర్ డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ అంతా ఓకేనా, ఒకసారి ఎక్స్రే ఏమైనా తీపిద్దామా అని చెప్పి అంటూ ఉంటే, అవసరం లేదండి, 4 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. తర్వాత డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రాథోడ్, మిస్ అమ్మ, మా సార్ ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా, మా సార్ అంతలా టెన్షన్ పడ్డం ఇప్పటి వరకు నేను చూడలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసారా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. అమర్ బాగీ దగ్గరికి వచ్చి, అసలైనా అలా ఎలా పడ్డావు, జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగీ, నేను బట్టలు ఆరేసి వస్తున్నానండి, స్టెప్స్ దగ్గర వాటర్ ఉన్నాయి, దాంతో కాలు జారి పడిపోయానని చెప్పి అంటూ ఉంటుంది. అమర్ బాగీ కాలు టచ్ చేయబోతూ అలా ఎమోషనల్గా చూస్తూ ఉంటే బాగీ కాలికి నొప్పిగా అనిపించడంతో తన చేతిని తీసేసి, నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు జాగ్రత్తగా ఉండాలి కదా, అయినా అసలు స్టెప్స్ దగ్గర వాటర్ ఎలా వచ్చాయని చెప్పి అమర్ అనుమానిస్తూ ఉంటే, అప్పుడు మనోహరి కావాలనే కవర్ చేస్తూ, బాగీ బట్టలు ఆరేసింది కదా, అప్పుడేమైనా పొరపాటున పడిపోయి ఉంటాయి అంతే అని చెప్పి అంటూ ఉంటుంది. మొత్తం ఇదే చేసి ఉంటుంది అని చెప్పి ఆరు మనసులో అనుకుంటుంది. తర్వాత 4 రోజుల పాటు బాగీని జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెప్పారు కదా, అమ్మ అనామిక నువ్వు చూసుకుంటావా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, నాకు పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది, ఇంకా మేడంని నేనెలా చూసుకోను అని చెప్పి అంటూ ఉంటే, మీరే చూసుకోవచ్చు కదా ఆంటీ అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. దాంతో నిర్మలమ్మ, నేను కూర్చుంటేనే లేవలేను, ఇంకా బాగీని ఎలా చూసుకోగలుగుతాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మనోహరి, అమర్ ఒక పని చేద్దాం, బాగీని వాళ్ళ పుట్టింటికి పంపించేద్దాం, అప్పుడు వాళ్ళ నాన్నగారు పిన్ని చూసుకుంటారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అమర్, బాగీ ఇల్లు ఇదే, నువ్వు ఇంకా ఎక్కడికి పంపించమంటున్నావో నాకు తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదమ్మా, లాస్ట్ టైం నువ్వు ఇబ్బంది పడ్డావు కదా అందుకే అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అప్పుడు అమర్, నా భార్యను నేను చూసుకోవడం ఇబ్బంది ఎలా అవుతుంది, అయినా ఇబ్బంది అయినా పర్వాలేదు, నేనే 4 రోజుల పాటు బాగీని జాగ్రత్తగా చూసుకుంటాను, బాగీ నా బాధ్యత అవుతుంది, కానీ నాకు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి అమర్ చెప్పడంతో మనోహరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అమర్ మాటలకి బాగీ కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరో పక్క ఆరు, మర్చిపోయా, యమధర్మరాజు గారు ఇక్కడే ఉన్నారు కదా, బాగీ పడిపోయిందన్న కంగారులో ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి యమధర్మరాజు గారి దగ్గరికి వచ్చి, సారీ రాజుగారు, మా చెల్లి పడిపోయిందని నేను చెప్పకుండా వెళ్ళిపోయాను అని అంటూ ఉంటే, బాలిక, నువ్వు ఈ శరీరంలో ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు, నా మాట విని నాతో పాటు వచ్చేసాయని చెప్పి అంటూ ఉంటే, లేదు యమధర్మరాజు గారు, నేను అనుకున్నది జరిగే వరకు రాలేనని ఆరు అంటూ ఉంటుంది. చూడు బాలిక, నువ్వు ఇప్పుడు నాతో పాటు వస్తే నీ పాప పుణ్యాలు 2 కూడా సమానం అవుతాయి, అదే నువ్వు చెప్పిన మాట వినకపోతే మరో జన్మ కూడా ఉండదు అని చెప్పి పౌర్ణమిలోగా నువ్వు ఈ దేహం విడిచి రావాలని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటారు. ఇక గుప్తాని హెచ్చరిస్తూ, చూడు గుప్తా, పౌర్ణమిలోగా ఈ ఆత్మని తీసుకొచ్చే బాధ్యత నీదే, ఒకవేళ నా మాట వినకపోతే ఈ బాలికకు నిజంగానే మరుజన్మ అనేది ఉండదు అని చెప్పి హెచ్చరించి అక్కడి నుండి వెళ్తూ ఉంటే, అప్పుడు ఆరు, ఆ పౌర్ణమిలోగానే నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.